అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ మొట్టమొదటి గెస్ట్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. వారు భేటీ పూర్తయింది, తిరిగి ప్రయాణం కూడా మొదలుపెట్టారు భారతదేశానికి. అయితే ట్రంప్ 2.0 చాలా క్లియర్గా ఆయన చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉన్నారు. ఇంటర్నల్గా దేశాల్లో ఆయన నినాదం ఏంటంటే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా ఫస్ట్. సో ఇప్పుడు మోదీ వెళ్ళిన తర్వాత ఇంకో కొత్త నినాదం మేక్ ఇండియా ఫస్ట్. అంటే అది ఎంఏజీఏ, ఇది ఎంఐజీఏ, ఈ రెండు కలిపితే ఒక మెగా కాంబినేషన్ అవుతుందని కూడా అక్కడ చర్చల్లో ట్రంప్ మాట్లాడడం. ముఖ్యంగా ఏంటంటే మోదీతో భేటీకి సరిగ్గా 2 గంటలు 3 గంటల ముందే భారత్ టారిఫ్ కింగ్, భారత్ ఏ రకంగా టారిఫ్స్ వేస్తుందో మేము కూడా అంతే స్థాయిలో వేస్తాము, ఏ దేశాలతో అయినా అంతే, భారత్తో కూడా అంతే అని భేటీకి ముందే చెప్పడం, మోడీ పక్కన ఉండగానే ఆ విషయం గురించి ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మోడీకి ఆయన ఇచ్చిన ఒక ఆతిథ్యం, గౌరవ మర్యాదలకి ఎక్కడా లోటు లేదు. అలాగే ఆత్మీయ ఆలింగనాలు బ్రహ్మాండంగా అన్నీ జరిగాయి. ఆయన సంతకం చేసి లేస్తుంటే కూడా ఆయన చైరు పట్టుకుని అగ్ర రాజ్య అధ్యక్షుడు. సో మోదీ అంటే ఆయనకి ఎంత సాన్నిహిత్యం ఉందో అవన్నీ కూడా ఆయన యాక్ట్స్లో చూపించారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎనర్జీ కొనుగోలుకి, అలాగే ఆయుధాల కొనుగోలుకి ఒప్పందాలు, డిపోర్టేషన్ విషయంలో ఎవరైతే అక్రమంగా వలస ఉంటున్నారో వాళ్ళ విషయంలో అమెరికా వ్యవహరించిన తీరుపై మనం ఏం డిసెంట్ వ్యక్తం చేయలేదు, పైగా దాన్ని సమర్థించినట్టే మాట్లాడాము. సో ఓవరాల్గా చూస్తే మోదీ అక్కడికి వెళ్ళారు, భారత ప్రధాని, ఎంతవరకు మనకు కలిసి వచ్చే అంశము, ట్రంప్ 2.0లో భారత్తో సంబంధాలు ఎలా ఉంటాయి, ఈ అంశాలన్నీ వాళ్ళు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భానుప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యులు. నమస్కారం భాను గారు. సంజయ్ పులిపాక్ గారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా మనతో ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే వారు చైర్పర్సన్ పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్. సార్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, పొలిటియా POLITIA కరెక్టేనా? అండ్ విలాసరెడ్డి జంబుల గారు, కమ్యూనిటీ లీడర్, న్యూజెర్సీ, వారు కూడా మనతో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. రైట్ సంజయ్ గారు, టు బి స్టార్ట్ విత్, ఎట్లా ఉండబోతోంది అంటే మనకి చాలామంది మనసులో ఇమీడియట్గా వచ్చే ప్రశ్న ఏంటంటే మనకి తక్షణ ప్రయోజనం ఏంటి? సరే ఆతిథ్యం ఇచ్చారు బ్రహ్మాండంగా, మనకి ఆ గౌరవం మొట్టమొదటి అంటే బెహ్రైన్ కింగ్తో ఫస్ట్ ఆయన మాట్లాడిన ఫోన్లో మొట్టమొదటి పర్సనల్గా కలిసిందైతే ప్రధాని మోదీనే. ఎట్లా చూడాలి ఈ ట్రిప్ని? ఈ వాణిజ్యాంక్షలు, ఈ టారిఫ్లు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో, కొంత అవమానకరంగా ఈ డిపోర్టేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో, హౌ విల్ యూ సీ దిస్ ట్రిప్స్? ఓవరాల్గా చాలా సక్సెస్ఫుల్ ట్రిప్ అని చెప్పాలండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి జస్ట్ 24 days అయింది, దాదాపు 24 days, 25 days, 23 days అరౌండ్ దట్ టైం. ఆ కొద్ది రోజుల్లోనే తను కలిసిన కొద్ది లీడర్స్లో నరేంద్ర మోడీ ఒకటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుని కలిశారు, తర్వాత మన జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇషిబాని కలిశారు, తర్వాత జోర్డాన్ కింగ్ మీరు చెప్పినట్టు ఆయన కలవటం జరిగిందండి. మన వాళ్ళు 4వ. సో ఫస్ట్ విత్ ఇన్ లెస్ దాన్ 1 month లో ఇంతమంది లీడర్స్, కొద్దిమంది లీడర్స్ కలవటం జరిగింది, అందులో మన కలవటం జరిగింది. సో అంటే భారత్ కి పెద్దపీట వేయబోతున్నారు అంటానికి ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు అండి, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, జపాన్ ప్రైమ్ మినిస్టరు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని కలవటం వల్ల క్వాడ్, అంటే మనం తెలిసింది కదా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా క్వాడ్కి కూడా పెద్దపీట వేసేట్టు కనబడుతుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా తన అస్తిత్వాన్ని, తన ఐడెంటిటీని పరిశీలించుకుంటోంది మళ్ళీ. సో ఆ రీఇవాల్యుయేషన్, పునర్పరిశీలనలో ఫారెన్ పాలసీ కానివ్వండి, డొమెస్టిక్ పాలసీస్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక మేజర్ సూపర్ పవర్ తన అస్తిత్వాన్ని ఇలా రీఎగ్జామిన్ చేసుకుంటున్న తరుణంలో ఒక ఇండియా, ఒక ఎమర్జింగ్ పవర్, ఒక ఎమర్జింగ్ ఎకానమీ ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి అన్న దాని మీద ఒక రూల్ బుక్ కానీ గైడ్ బుక్ కానీ ఏమీ లేవండి. సో CNN అలాంటి న్యూస్ ఏజెన్సీస్లో చూస్తే, విచ్ జనరలీ ట్రంప్ని క్రిటిసైజ్ చేసే న్యూస్ ఏజెన్సీస్ కూడా, ఇండియన్ టీము, జపనీస్ టీం, ఇంతకుముందు ఇషిబా వెళ్ళిన వాళ్ళు, వీళ్ళిద్దరూ మిగతా లీడర్స్, వెస్ట్రన్ లీడర్స్తో పోలిస్తే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు.
ఎటువంటి అనూహ్యంగా ఊహించినటువంటి సంఘటనలు జరిగినా పెద్దగా పట్టించుకోకుండా మీరు ఇందాక చెప్పినట్టు ట్రేడ్ విషయంలో, టారిఫ్స్ విషయంలో మాట్లాడినా ఓవరాల్ ఎజెండా మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళిన లీడర్స్ లో వీళ్ళిద్దరు అని CNN లో కూడా చెప్పడం జరిగిందండి. అది చూసుకుంటే కనుక ఓవరాల్ ప్రిపరేషన్ బాగా చేశారు. తర్వాత ఓవరాల్ అవుట్కమ్స్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టున్నాయి. కానీ మనకి తెలిసిన విషయమే, ట్రంప్ తో అన్ప్రిడిక్టబుల్ గా ఉంటారు ఆయన. ఎప్పుడు ఏమంటారు, ఎప్పుడు ఏం చేస్తారో మనకి తెలియదు. సో ఓవరాల్ గా ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ విజిట్. అంటే లాస్ట్ పాయింట్, ఎర్లీ స్టేజెస్ లోనే, ట్రంప్ వచ్చిన ఎర్లీ స్టేజెస్ లోనే మనం ఓపెనింగ్ బ్యాటింగ్ బాగానే చేసినట్టు కనబడుతుంది. రైట్. విలాస్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు మన్ గారు, ఏంటి బ్రహ్మాండంగా ఎప్పుడు అంటే ఒక విశ్వగురువుగా చెప్పే ప్రధాని మోదీ ఇవాళ అమెరికాలో ఆయన దొరికిన ఆతిథ్యం కానివ్వండి, వారికి బస చేసిన ఆ హౌస్కు ఉన్న ఒక ప్రత్యేకత కానివ్వండి, దానికి ఉన్న హిస్టరీ కానివ్వండి, ఓవరాల్గా చూస్తే నిజంగానే భారత్కి ఇస్తున్న ఇంపార్టెన్సు, మోదీ ఆ స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లారు అనే ఒక ఘనత భారతీయులందరికీ చాలా గర్వకారణం. సో కానీ కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సిన స్థాయిలో అడ్రస్ చేయలేదనేది, అంటే ముఖ్యంగా ఇప్పుడు బేడీలు వేసి భారతీయ విద్యార్థులను లేకపోతే ఉద్యోగులను ఎవరైతే అక్కడ ఉండడానికి చట్టపరంగా అర్హులు కారో వాళ్ళని వెనక్కి పంపిన తీరు, పంపడంలో ఏమీ ఇబ్బంది లేదు, కానీ వెనక్కి పంపిన తీరు మిగతా దేశాల్లాగే, దాని మీద మనం ఏం పెద్ద డిసెంట్ వ్యక్తం చేయలేదు. అలాగే మోదీ వారి సమక్షంలోనే ట్రంప్ మనకు ఒక టారిఫ్ కింగ్ అనే ఒక బిరుదు ఇచ్చి, మోదీ చాలా మంచి నెగోషియేటర్ నాకన్నా అని కూడా చిన్న ఇట్స్ ఏ సెటైర్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళకిద్దరికి ఉన్న మంచి ర్యాపో విషయంలో కూడా అన్న ఏది ప్రైడ్ అని అంటున్నా. ప్రైడా? చెప్పండి. రిషన, మీకు పైనాలిటీ మిత్రులందరికీ నమస్కారాలు. నమస్తే. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో మీరు కానీ గమనించినట్టయితే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో కానీ, భారతదేశానికి మిగతా దేశాలు కష్ట సమయంలో, ఇప్పుడు ఇజ్రాయెల్లో వార్ సమయంలో కానీ, మన జరిగినటువంటి ఈ అంశాలన్నింటిలో కానీ ఏ విధంగా భారతదేశానికి గౌరవ ప్రతిష్టతలు, మన ప్రధానమంత్రి ఏదైనా చెప్తే, నేను నరేంద్ర మోడీ గారిని కోట్ చేయట్లా, భారతదేశ ప్రధానమంత్రి ఏదైనా చెప్తే ప్రపంచ దేశాధినేతలు ఏ విధంగా మన దేశానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏ విధంగా మన మాట వింటున్నారు. ఒకప్పుడు సూపర్ పవర్స్ అంటే రష్యా, అమెరికా అంటే చెప్పుకున్న వాళ్ళు ఈరోజు అందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. దానికి కారణం ఈ 10 ఏళ్ల కాలంలో మనం బిల్డప్ చేసుకున్నటువంటి మన క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ ఎవరి వల్ల వచ్చిందంటే 10 సంవత్సరాలు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ కోట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి గురించి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కానీ గమనించినట్టయితే ఈ దాదాపు 2 years బ్యాక్ 3 years బ్యాక్ మిత్రులు ఉన్నారు, మా అమెరికా మిత్రులు విశాల్ గారు, అక్కడ హౌడీ మోడీ కార్యక్రమంలో ఏ విధంగా ట్రంప్ గారు ప్రధానమంత్రి చెయ్యి, మరి మళ్ళీ వీడియో కూడా చూడండి, మన మోడీ గారు ఆయన చేయి కాదు, ట్రంప్ గారు మన ప్రధానమంత్రి చేయబట్టుకొని తీసుకుని వెళ్ళడం. ఒకప్పుడు ఏ మోడీ గారికి అయితే మేము అమెరికా వీసా ఇయ్యలేము, వారు రాకూడదని చెప్పినటువంటి ఆంక్షలు విధించినటువంటి అగ్రరాజ్య అమెరికా, ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆ విధంగా అమెరికాలో, అంటే ఇది 140 కోట్ల భారతీయులకు దక్కినట్టు గౌరవంగా నేను భావిస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కినటువంటి ప్రతి గౌరవం ఇది మనందరికి 140 కోట్ల మంది భారతీయులకి దక్కినట్టు గౌరవంగా నేను భావిస్తున్నాను. ఒకటి, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో ఉంటాయి తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు. నరేంద్ర మోడీ గారు విజన్ ఎప్పుడు ఫ్యూచర్ పైన ఉంటుంది, చిన్న చిన్నవి తాత్కాలికం మీద దాని మీద వారి దృష్టి ఎక్కువ ఉండదు. కాబట్టి ఇద్దరు జోడీ రాబో రోజుల్లో భారతదేశం మరియు అమెరికా జోడీ రాబో రోజుల్లో విశ్వగురువుగా స్వామి వివేకానంద కళ్ళగనటువంటి ఈ విశ్వగురు స్థానాన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఒక ప్రణాళికలతో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా 100% వారు దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు స్పేస్ టెక్నాలజీలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశం అన్నిటితో ఢీ కొడుతుంది. అమెరికాతో, జపాన్ తో, చైనాతో ఢీ కొడుతుంది. ముఖ్యంగా చైనా నేను ఎందుకు అంటున్నా అంటే, చైనాని ఈరోజు ఐఎమ్ సారీ టు సే ఏ దేశం నమ్మే పరిస్థితులు లేరు. వారి చూపంతా భారతదేశం మీద పడింది. ఒక మంచి మిత్ర దేశమైనటువంటి భారతదేశం. గతంలో అమెరికాకి మనకు సరైన సంబంధాలు లేవు, గతంలో ఈ విధంగా సంబంధాలు లేవు, కానీ అది బిల్డప్ చేసుకుంటూ వచ్చామంటే మన మీద ఉన్నటువంటి, మన భారతదేశం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ నమ్మకం ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య ఒక సర్వే జరిగింది. సర్వే జరిగితే 18 to 26 years యంగ్ యూత్ ఉన్నటువంటి
కంట్రీ ఈ వరల్డ్ వైడ్ ఎక్కడ ఎక్కువ ఉందంటే దాదాపు 67% ఇండియాలో ఉంది. కాబట్టి రాబో రోజుల్లో ప్రపంచాన్ని రూల్ చేసే సత్తా మన భారతదేశం నుండి యువతకు ఉందని చెప్పి అన్ని దేశాలు పసిగట్టాయి. కాబట్టి ఆ దిశగా భారతదేశానికి ఒక ప్రత్యేక గౌరవం దక్కుతా ఉంది. అందులో బాగా నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విదేశీ విధానాలు అమోఘం. అసలు ఎవరు దాన్ని ఊహించిన స్థాయిలో వారికి ఉన్నటువంటి, ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ వారు కానీ, అలాగే మన అడ్వైజర్ మన జేమ్స్ బాండ్ అంటారు అజిత్ దోవల్ వారు కానీ, అందరూ టీం వర్క్. ఇది ఒక నరేంద్ర మోడీ గారితో పాటు వారు ఏర్పరచుకునేటువంటి టీం వర్క్. జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఈ టీం వర్క్ లో పూర్తి సక్సెస్, స్ట్రైకింగ్ రేట్ 100% తో పోతోంది. కాబట్టి ఇదే స్ట్రైకింగ్ రేట్ దేశం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ముందుకు పోవాలి, దిగ్విజయంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. ఆ విజయాన్ని నరేంద్ర మోడీ గారు సాధిస్తారు, ఆ నమ్మకాన్ని నరేంద్ర మోడీ గారు నిలబెట్టుకుంటారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. రైట్ విలాస్ గారు, మీరు అక్కడ ఉన్నారు, దగ్గరుండి అక్కడ వ్యవహారాలు అవి చూస్తూ ఉన్నారు. ఇందాక మిమ్మల్ని భానుగారు కూడా సంబోధించారు మిత్రులని. సో ఖచ్చితంగా అక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు అంతా కలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు 2 ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అమెరికా దిగుమతులకు సంబంధించి ఏవైతే టారిఫ్స్, హైయెస్ట్ టారిఫ్స్ విధిస్తోంది అని చెప్పి అన్నారో అది పూర్తిగా వాస్తవమైన ఒకటి. మన ఎగుమతులపై అమెరికా విధానం ఎలా ఉందో చెప్పండి. అలాగే హార్లీ డేవిడ్సన్ విషయంలో ఇప్పుడు సుంకం తగ్గించారు మన బడ్జెట్లో, ఎందుకంటే ఈ ట్రిప్ అంతా ఎలాగో ఉంది కాబట్టి ముందే ప్లాన్డ్గానే. కానీ దానికి ఎక్కడ పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు ట్రంప్. థ్యాంక్ యూ ప్రైమ్ 9 వారికి అండ్ ఋషి గారు చాలా చక్కగా డిబేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ప్యానెల్లో కూర్చున్నటువంటి భానున్న గారికి, తర్వాత సంజయ్ గారికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ ఇండియా అండ్ గుడ్ మార్నింగ్ అమెరికా. ఎంతో ఉత్సుకతతోటి, ఇంట్రెస్టింగ్ తోటి మోడీ గారు అమెరికా పర్యటన, తర్వాత ట్రంప్ గారు ద్వైపాక్షిక సంబంధాలు, బైలాటరల్ రిలేషన్స్ ఎలా పెంపొందుతాయి అని చెప్పేసి చర్చ జరగడం జరిగింది. సో ఇందులో మన చర్చ చూసుకుంటే గత 10 ఏళ్ల నుంచి మనం డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ మనం ఎగుమతుల స్థానంలో చాలా ఎక్కువగా ఉన్నాం. అంటే ఒకప్పుడు దిగుమతులు చేసుకునే వాళ్ళం ఏమైనా వస్తువులని, ఈ రోజు ఎగుమతులు చేసేటువంటి, అంటే మేక్ ఇన్ ఇండియా లో భాగంగా మనం సక్సెస్ సాధించాము. చాలా మందికి నెంబర్స్ తెలియదు కాబట్టి ఆ నెంబర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత ఒకటేంటంటే, ఇప్పుడు మనం ఇంత ముందుకు అమెరికా నుంచి ఏదైతే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తామో ఎగుమతులు ఏవైతే ఉన్నాయో, సో వాటికంటే మనం దిగుమతి చేసుకునేది అంటే డిఫరెన్స్ ఏంటంటే 130 బిలియన్స్ ఈ రోజు ట్రేడ్ మార్కెట్ జరుగుతుంది. ఆ 130 బిలియన్స్ ని ఈ రోజు మోడీ గారు చెప్పడం ఏంటంటే మనం 260 బిలియన్స్ కి తీసుకెళ్ళాలి. గత ఇంకొక 25 సంవత్సరాల్లో 500 బిలియన్ల వ్యాపారాన్ని తీసుకెళ్ళాలి ముందుకి అని చెప్పేసి. సో ట్రేడ్ మార్కెట్ ఏంటంటే వాణిజ్య ఒప్పందాలు ఎప్పుడైనా మ్యూచువల్ రిలేషన్స్ అంటే మ్యూచువల్ కన్సెన్స్ తో జరగాలి. అంటే ఒప్పందాల ఒడంబడిక అని అంటాం. సో ఇవి జరగాలి అంటే టారిఫ్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా దేశము దిగుమతులు ఎక్కువ చేసుకుంటే ఆ దేశం చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఎగుమతులు చేస్తే ఏదైనా ఎనీ దేశం, ఎనీ కంట్రీ తీసుకుంటే ఎగుమతుల మీద డిపెండ్ అయి ఉంటే ఆ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే అందులో ఎంప్లాయ్మెంట్ కానీ, ఉద్యోగ అంటే గ్రామీణ తీసుకున్నా కూడా ఎంప్లాయ్మెంట్ కానీ, యూత్ కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కానీ జరుగుతాయి, ప్రొడక్టివిటీ బాగా జరుగుతుంది. సో అందుకే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ఏ కార్యక్రమం చేసినా మీరు ఆలోచనలు అంటే ఉద్యోగం కోసం కాదు, మీరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఎదగాలనేది మోడీ గారు చేస్తున్నటువంటి కృషి. మన లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, సాధారణ భాషలో చెప్పాలంటే, చేపలు పట్టించడం నేర్తో సరిపోతుంది కానీ చేపలు డొనేట్ చేయడం అనేది కాదు అనేది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఈ రోజు భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఎగుమతులు చేస్తున్నాం. అయితే భారతదేశంలో ఎగుమతులు చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ కంపెనీస్ కి మనం ఇవ్వాలి. మన దగ్గర కూడా టాటా మోటార్స్ కానీ ఇంకా ఏవైనా లోకల్ గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ప్రొడక్ట్స్ చేయాలంటే మన దగ్గర తక్కువ ఖర్చుతోటి మనం ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఈ మిగతా కంట్రీస్ నుంచి ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్ వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ కొత్త ఉన్నప్పుడు ఎవరైనా జనాలు వాటికి వెళ్తారు. కానీ మన దగ్గర మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి టెక్నికల్ రంగంలో
సో కొత్త వస్తువులు వచ్చినప్పుడు వాటికి అట్రాక్ట్ ఉంటుంది. అంటే ఐఫోన్ కానీ, మీరు ఎగ్జాంపుల్ అంటే చిన్న కంపారిజన్, ఐఫోన్ కానీ Correct. ఇంకా హార్లీ డేవిడ్సన్ గా తీసుకుంటే వాటి మీద మనం ఎక్కువ సుంకాలు పెట్టలేదు అనుకోండి, అంటే పన్నులు ఎక్కువ విధించలేము అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే అందరూ బయటవే తీసుకుంటారు. అప్పుడు మన దగ్గర డెవలప్మెంట్ చేసే వాళ్ళు, ప్రొడక్షన్ చేసే వాళ్ళు తీసుకోలేకపోతారు. ఇప్పుడు సింపుల్ అంటే టెస్లాకి ఎలాన్ మస్క్ ఏదైతే ఆయన ట్యాక్స్ తగ్గిస్తే ఇక్కడికి రావడం గురించి కొన్నాళ్ళుగా చర్చ జరుగుతుందో, మీరన్నట్టు ఒకవేళ జరిగితే దేశీయ ఆటోమేటిక్ కార్ల రంగం మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది బహుశా పరోక్షంగా. అయితే ఇక్కడ మోడీ గారు చాకచక్యంగా వ్యవహరిస్తారండి. ఇక్కడ కాదు, గత మీరు 10 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే మనం ఏదన్నా కొనేటప్పుడు ఓన్లీ ఆ వస్తువునే కొనమండి, వస్తువుతో పాటు టెక్నాలజీని కొంటాం. అంటే దాని అర్థం ఇప్పుడు ప్రస్తుతానికి అది వాళ్ళకి అమ్మాలి కాబట్టి మనం కొంటున్నాం. దాంతో పాటు టెక్నాలజీ అంటే దాని యొక్క పార్ట్స్ ఎలా తయారు చేయాలి, పార్ట్స్ యొక్క బుక్ ఉంటది. ఆ బుక్ కనుక మనం తీసుకుంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనమే తయారు చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఒడంబడికలో భాగంగా మోడీ గారు చేస్తున్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ ఎలా ఉంటదంటే, నేను కొంటాను కానీ ఆ టెక్నాలజీ కూడా మాకు ఇస్తే మేము తయారు చేయడంలో వస్తుంది. మీరు ఐఫోన్ కానీ ఇంకేమైనా తీసుకుంటే ఇంతమందికి చైనాలో తయారు చేసేవారు. ఈ రోజు మొత్తం ఐఫోన్ లో మనమే అత్యధిక భాగస్వామ్యంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర పెట్టి చేస్తున్నాం. సో కాస్ట్ ఆఫ్ కూడా మనకి తగ్గుతుంది జనరల్ గా. మన దగ్గర ఓన్లీ అసెంబ్లింగ్ జరుగుతున్నట్టుంది కదా. అవునండి, కరెక్ట్. సో అదే అంటారు, అంటే రాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఉందో ఎనర్జీ టు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ట్రేడ్ టు టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు స్పేస్. ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారండి. ఉద్యోగ రంగంలో ఒక రోజు కంప్యూటర్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి, జాబ్స్ పోతాయి అని చెప్పేసి ఏదైతే కుహానా లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ వాదులు చెప్తున్నారో, కానీ కంప్యూటర్ రంగం వచ్చాక చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, చాలా మంది డెవలప్ అవుతున్నారు. అదేవిధంగా ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని ఇంకా మనం ఎలా అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని చెప్తున్నాం. ఈ రోజు ఎలాన్ మస్క్ చేసినటువంటి కార్ ఏదైతే టెస్లా కార్స్ ఉన్నాయో, ఆ టెస్లా కార్స్ అంటే డ్రైవర్లెస్ లేకుండా రాబోతున్నాయి. ఇప్పుడైతే డ్రైవింగ్ లో జస్ట్ సీట్ లో కూర్చుంటే కారే మొత్తం తీసుకెళ్లిపోతుంది. ఈవెన్ పార్కింగ్ కూడా టెస్లానే చేస్తుంది. అంటే అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంతా పెంపొందింది. అదే భారతదేశానికి వస్తే ఇన్ని రోజులు మనం ఎందుకు ఆపాము అంటే, టెస్లా ఎప్పుడు రావాల్సి ఉండే మన దగ్గరికి, మనం ఎందుకు ఆపామంటే టెస్లా వస్తే మన దగ్గర ఉన్న కార్ల ఉత్పత్తి కానీ తయారీ రంగం కానీ దెబ్బపడవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆపాం. కానీ ఈ రోజు ఒప్పందాలు అంటే అమెరికాతోటి మనకున్న సత్సంబంధాలు కానీ, ఈ రోజు ఎలాన్ మస్క్ ఉన్నటువంటి అమెరికాలో కీలకదారుడు ఏదైతే ఉందో, మనం టెక్నాలజీ కూడా అడుగుతున్నాము, టెక్నాలజీ కూడా ఇచ్చే ఒప్పందాలు జరుగుతున్నాయి. అలా అయితేనే మనం తీసుకుంటున్నాం అనేది చర్చలో భాగంగా జరిగింది. వారు ప్రత్యేకంగా ఎలాన్ మస్క్ గారితో వారి ఫ్యామిలీతో కూడా కలిశారు, వాళ్ళ గిఫ్ట్లు కూడా ఇచ్చారు ప్రధానమంత్రి వాళ్ళ పిల్లలకి. మన సిచ్యువేషన్ అండి, కరెక్ట్. సో వివేక రామస్వామి గాని, తులసి గబార్డ్ మనకు నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికాలో ఉన్నారు. సో వీళ్ళంతా మనకి ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఫస్ట్ మోడీ గారు ట్రంప్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్. ఇంతమందికి మన బాణన్న చెప్పినట్టు అమెరికాలో ఔడీ మోడీ అని టెక్సాస్ లో ట్రంప్ జరిగినప్పుడు చాలా సక్సెస్ఫుల్ అండి. 18,000 మంది నుంచి 25,000 అప్పుడు మోడీ గారు కూడా ట్రంప్ చేయెత్తి అబ్కీ బార్ ట్రంప్ కి సర్కార్ అన్నారు కూడా. సరే రానుకోండి, బైడెన్ రిలేషన్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా, ఒబామా ఉన్నా కూడా, బైడెన్ ఉన్నా కూడా, ట్రంప్ ఉన్నా, రెండోసారి ట్రంప్ వచ్చినా కూడా మన రిలేషన్స్ భారతదేశానికి ఎంతవరకు ఉపయోగపడతాయో మనం అంతవరకు ఉన్నాం. ఎక్కువ మనం అమెరికా రాజకీయాల్లో కానీ ఇతర కంట్రీస్ యొక్క రాజకీయాల్లో మన భాగస్వామ్యము, మన ప్రజల భాగస్వామ్యం ఉంటుంది కానీ రాజకీయంగా ఏమి లేదండి. కాకపోతే గుడ్ అంటే విన్ విన్ సిచ్యువేషన్ లో భాగంగా మనం ద్వైపాక్షిక ఒప్పందాలు అంటాం కదండి, దాన్ని మనం పెంపొందిస్తున్నాం. ట్రంప్ గుడ్ ఫ్రెండ్ అంటాడు, తర్వాత ట్రంప్ అని అంటాడు. ట్రంప్ ఏమో ఓపెన్ గా చెప్తాడు, ఓకే. సో అదే విధంగా నమస్తే ట్రంప్ అని చెప్పేసి నమస్తే ప్రోగ్రామ్ కూడా అహ్మదాబాద్ లో జరిగింది కదా. ఇట్ వెంట సక్సెస్ఫుల్ అంటే అది ఈ రోజు చర్చలో భాగంగా గుర్తు చేసుకుంటూ ఇద్దరు ట్రంప్ గారు బుక్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు రియల్లీ ఇది అమేజింగ్ అంటారు. అలాంటి చిన్న చిన్న విషయాలు ఏంటంటే, ఇప్పుడు
గుర్తు పెట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. అలాంటి గుర్తు పెట్టుకొని ఇంకోటి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై ఫ్రెండ్, ఇంకోటి నెగోషియేటర్ అని కూడా అన్నారు. అంటే Is a tough negotiator. తారిక్ Modi is a విషయంలోనే tough వచ్చినప్పుడు negotiator. తారిక్ల గురించి మాట్లాడారు. నేను మిగతా ప్యానల్ మాట్లాడిన తర్వాత నేను యాడ్ ఎస్ థ్యాంక్ యూ ఋషి. సో సంజయ్ గారు, ఇప్పుడు టెస్లా మాట వచ్చింది కాబట్టి నాకు BYD గుర్తొచ్చింది. చైనీస్ కారు టెస్లాని కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావట్లేదు. బట్ ఈలోపు BYD కొంత ఆ స్పేస్ని ఆక్యుపై చేసే ప్రయత్నం జరిగింది ఆల్మోస్ట్. అంటే అక్కడ ఇండియన్ కార్స్ కన్నా కూడా అంటే ఆ ప్రీమియం మోడల్స్లో BYD ఆ ప్లేస్ని ఒకటి ఆక్రమిస్తోంది. ఒకటి. రెండోది, నేను ఎందుకు ఇప్పుడు చైనా ప్రస్తావన తీసుకొచ్చానంటే చైనాని కూడా మంచి మిత్రుడు అని అభివర్ణిస్తూనే మాట్లాడారు ఈరోజు ట్రంప్. అంటే హీ వాంట్స్ బోత్ ఇండియా అండ్ చైనా టుగెదర్. ఒకవైపు భారత్ మోడీ కావాలి, ఒకవైపు జిన్పింగ్ కూడా కావాలి ట్రంప్కి. వీళ్ళిద్దరి మధ్య సమస్యలకు పరిష్కారం కోసం కావాలంటే మీరు కోరుకుంటే నేను మధ్యవర్తిత్వం కూడా వహిస్తాను అని చెప్పడాన్ని ఎట్లా చూడాలండి ఈ ఆఫర్ని? ఆర్ వి రెడీ టు యాక్సెప్ట్ ట్రంప్స్ ఇంటర్ఫీరెన్స్? మీరు చెప్పిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ముఖ్యంగా BYD విషయానికి వస్తే ఏదైతే టారిఫ్ స్ట్రక్చర్స్ మనం ఏదైతే చెప్తున్నామో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద, EV వెహికల్స్ మీద పెడతాము అని, అవి ఈక్వల్ గానే పెడుతున్నాం అండి. వెదర్ ఇట్ ఈస్ BYD ఆర్ ఎలాన్ మస్క్ తయారు చేసిన టెస్లా కానీ వాటి మీద ఈక్వల్ గానే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనీస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసి మన దేశంలో అమ్మగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ వాళ్ళ దేశంలో తక్కువ కాబట్టి దే వర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఇండియన్ మార్కెట్. బట్ ఇంకా చూస్తే కనుక చైనీస్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు పెద్ద ఎత్తున మన దేశంలో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇవి ఇంతలో మన కంపెనీస్ కూడా చాలా, వెదర్ ఇట్ ఇస్ టాటా తీసుకోండి, మహీంద్రా తీసుకోండి, ఇవి కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టాయి పెద్ద ఎత్తున. సో అమెరికన్ కంపెనీస్ తో కలిసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో ఎలా చేయొచ్చు అన్న దాని మీద యాక్చువల్లీ మన జాయింట్ స్టేట్మెంట్ చూస్తే పెద్ద ఎత్తున రిఫరెన్సెస్ ఉన్నాయండి వాటికి. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ కానివ్వండి, బ్యాటరీ విషయాల్లో అవసరమయ్యే సప్లై చైన్స్ కి సంబంధించి కానీ వాటి మీద రెండు దేశాలు కలిసి ఈ సప్లై చైన్ మొత్తాన్ని సేఫ్టీగా ఉంచటము, రెసిలియంట్ గా ఉంచడం దాని మీద చర్చ నడిచింది. చైనా విషయానికి వస్తే మీరు చెప్పినట్టు చాలా కొత్తగా మాట్లాడటం ఉందండి. US ప్రెసిడెంట్ మాట్లాడే విధానం, ముఖ్యంగా ఆయన చెప్పటం, షీ జిన్పింగ్ నాకు చాలా ప్రియమైన మిత్రుడు, ఆయనతో కలిసి మేము పనిచేయదలుచుకున్నామని. గత యాక్చువల్ గా క్యాంపెయిన్ లో కనుక చూసినట్టయితే నిప్పులు చెరిగారు చైనా మీద డొనాల్డ్ ట్రంప్. అధికారం ఎలక్షన్ గెలిచిన తర్వాత రోజు నుంచి చైనా మీద మాట్లాడే విధానం మారిందండి. ఆయన పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, యుక్రెయిన్ యుద్ధం ఆగటానికి చైనా హెల్ప్ కూడా తీసుకోవడం జరుగుతుంది. బికాస్ చైనా రష్యా సంబంధాలు బాగుంటాయి. సో కాబట్టి చైనాకి కూడా చెప్తున్నారు, ఆయన ఓపెన్ గా అన్నారు కూడా, మీరు యుక్రెయిన్ యుద్ధం ఆపాలి అంటే రష్యా తర్వాత ఏదైనా కంట్రీ ఉంది అంటే అది చైనా అని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. సో యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చైనా కావాలి కాబట్టి చైనాకి ఆయన స్నేహస్తం ఇవ్వటం జరుగుతుంది. రెండు, ట్రంప్ తన డొమెస్టిక్ సిచ్యువేషన్ ని రీఅసెస్ చేస్తున్నారు. అంటే మళ్ళీ డొమెస్టిక్ పాలసీస్ పెద్ద ఎత్తున మార్చడం జరుగుతుంది. అటు పక్కన కెనడా, మెక్సికో మీద టారిఫ్స్ పెట్టడం జరుగుతుంది. వీలైతే కెనడా విలీనం చేసుకుంటా అంటం జరుగుతుంది. వాళ్ళ మీద ఎక్కువ పెట్టారు కానీ చైనా మీద 10% టారిఫ్స్ పెట్టారు. తర్వాత కెనడా, మెక్సికో మీద తీసేయటం కూడా జరిగింది టారిఫ్స్. చైనా 10% కంటిన్యూ అయింది. గ్రీన్లాండ్ ని కూడా విలీనం చేసుకుంటానని జరుగుతుంది. యూరోప్ తో గొడవలు నడుస్తున్నాయి. నేను అనుకోవటం ఒక 6 నెలల పాటు అట్లా ఇవన్నీ సద్దుమణిగేంత వరకు చైనాతో ఆయన స్నేహంగా వ్యవహరించే అవకాశం ఉంది. రెండు, ఆయన చూసేది ఏంటంటే ముఖ్యంగా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చే లోపు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలంటే, చైనాతో రిలేషన్షిప్, ఎకనామిక్ రిలేషన్షిప్ ని బాగా మెయింటైన్ చేయాలి. సో దాని మీద కూడా ఆయన ఫోకస్ చేయడం నడుస్తుంది. మూడో అంశం మీరు చెప్పింది, ఇండియా చైనా మధ్య మీడియేషన్ చేస్తా నేను అని. దానికి మన వాళ్ళు వెంటనే స్పందించడం కూడా జరిగింది. ఇండియా చైనా కూర్చుని టేబుల్ మీద డిస్కస్ చేసి మేము చేసుకుంటామని. బట్ ఓవరాల్ గా చూస్తే మీరు చెప్పినట్టు చైనా విషయంలో క్యాంపెయిన్ చేసే తరుణంలో మాట్లాడిన భాష, చెప్పిన పాలసీస్ ఎలక్షన్స్ తర్వాత పెద్ద ఎత్తున మార్పులు రావటం జరిగిందండి. ఎస్. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో కాసేపట్లో తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ఈలోపు వన్ ప్రకాష్ గారు, ఒకటి పాక్ టెర్రరిజం గురించి, అక్కడ ఒకటి ఎప్పుడు అమెరికా భారత్ అది ఆ విషయం మీద ఒకే లైన్ మీద ఉన్నా వీ క్లియర్లీ నోస్ దట్ పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎలా ప్రవర్తిస్తుంది అనేది. సరే, వాళ్ళకు ఉన్న ఈ ఆయుధాల కొనుగోళ్లు, ఈ ఒప్పందాల వ్యవహారాలు, లేకపోతే అమెరికా పాకిస్తాన్కి చేసే ఆర్థిక
సహాయ సహకారాలు ఇవన్నీ. సో ఇప్పుడు ఎవరైతే తహవూర్ రాణా అప్పగింతకు సంబంధించి ఎస్ క్యాబినెట్ యాక్సెప్టెడ్ ఇచ్చేస్తున్నాం భారత్కి, అలాగే బంగ్లాదేశ్ని కూడా ఇచ్చేస్తున్నాం అని చెప్పి అన్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ దాని మీద అవుట్రై ఏడుపు గగ్గోలు మొదలుపెట్టేసింది, ఇది ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి. ఎట్లా చూడాలంటే ఒకటి నాకేమనిపిస్తుందంటే, మేబీ నేను తర్వాత విలాస్ గారిని కూడా అడుగుతాను, పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్న ట్రంప్ పాకిస్తాన్ విషయంలో కూడా కీప్ క్వైట్ ఆర్ షటప్ అని పాకిస్తాన్కి చెప్పే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే వెంటనే మన మీద ఏడుపు మొదలుపెట్టారు పాకిస్తాన్ వాళ్ళు. భాను గారు, ఒకప్పుడు మనం ఏదైనా యుద్ధం చేయాలంటే కొద్దిగా బయట దేశాల సపోర్ట్ అవసరం ఉండేది, కానీ ఇప్పుడు అవసరం లేదన్న. పాకిస్తాన్ ని ఏకాకించి అయిపోయింది, ఇప్పుడు దివాళీ అయిపోయింది, తినేదానికి ఇది కూడా లేదు వాళ్ళ పరిస్థితి. చాలా అంటే బయట పడట్లేదు కానీ చాలా దీన పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో, సైనిక రంగంలో కానీ డిఫెన్స్ లో కానీ అన్నిట్లో మనం టాప్ దీంట్లో ఉన్నాం. ఈరోజు భారతదేశం వైపు ఉన్న చూడాలంటే కూడా మనం ఛాలెంజ్ చేస్తున్నాం. టిట్ ఫర్ టాట్ చైనాని కూడా మనం ఏ విధంగా అరుణాచల్ బార్డర్స్ లో చైనా సోల్జర్స్ ని అడ్డుకున్నాము. కాంప్రమైజ్ అనేది లేదు, కాంప్రమైజ్ అనేది ఇంకా భారతదేశం లేదన్న. వాళ్ళతో టాక్స్ కానీ కాంప్రమైజ్ వాళ్ళు ఏదైనా చేస్తే టిట్ ఫర్ టాట్ అట్లే ఉండాలి. ఎందుకంటే మన ఎవరు జోలికి పోము, మన జోలికి ఉన్న భారతదేశం కన్నెత్తి చూసి వదిలే ప్రసక్తి లేదు. ఆ టెంపోలో మీరు ఈ 10 సంవత్సరాలు డిఫెన్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఆ టెంపోలోనే వెళ్తా ఉంది. కాబట్టి పాకిస్తాన్ విషయం మనం అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. వారు ఇప్పటికే మీరు కానీ ఇంట్లో టెర్రరిస్ట్ ఇంట్లో మీరు కానీ బార్డర్స్ లో కానీ చూస్తే ఒకప్పుడు కాశ్మీర్ లో ఈ రాళ్ళు వేసేవాళ్ళు సైనికుల మీద. చూపించండి 10 సంవత్సరాలు. టెర్రరిస్టులకి ఫైనాన్స్ చేసేవాడు కానీ, షెల్టర్ ఇచ్చేవాడు కానీ, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ కాశ్మీర్ లో వ్యాలీలో పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూత్ లో కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కానీ ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత దేశం కోసం కాశ్మీర్ కూడా భారతదేశంలో సందర్భంగా అంటే మీరు అన్నారు కాబట్టి 6 ఏళ్ళు అయిపోయింది మన వేరే సైనికుల్ని పాకిస్తాన్ పొట్టన పెట్టుకుని దాదాపు పుల్వామా దాడి ఘటన జరిగింది. ఆ తర్వాత భారత్ సమాధానం చెప్పింది. పుల్వామా దాడి తర్వాత ఏం జరిగింది కూడా తెలుసు కదా. సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశారు? సర్జికల్ స్ట్రైక్ పోయి దాదాపు నాకు తెలిసి 13 minutes అనుకుంటా వాళ్ళ పాకిస్తాన్ బార్డర్ లోకి పోయి అటెంప్ట్ చేసి వాళ్ళ మొత్తాన్ని ఫినిష్ చేసి వాళ్ళకి ఏం జరిగిందో అర్థమయ్యే లోపే ఆపరేషన్ అయిపోయింది. కానీ దురదృష్టం, ఇంతకుముందు మీరు చెప్పారు తులసిరెడ్డి గారు వస్తున్నారని, దానికి కూడా ఎవిడెన్స్ అడిగినటువంటి వ్యక్తి ఒక జాతీయ నాయకుడు. ఒకటి చెప్తున్నా, దయచేసి భారతదేశంలో ఏదైనా మన మధ్య ఏదైనా మాట్లాడుకుంటాం పొలిటికల్ గా, భారతదేశం వైపు కానీ మన డిఫెన్స్ వైపు కానీ మన కంట్రీ పైన కానీ ఏదైనా చేస్తే మనందరం ఒకటే అనే భావన రావాలి దయచేసి. ఎగ్జాక్ట్లీ. నాకు ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్ కూడా నాకు పెద్దగా రుచించలేదు. ఎందుకంటే మీరన్నట్టు ఇక్కడెక్కడ సరే విపక్షం స్వపక్షం అధికార పక్షం అవి ఎప్పుడూ ఉండేవే. అదానీ విషయంలో కూడా అక్కడ సరే వాళ్ళు ఏదో ప్రశ్న అడిగారు, దాన్ని ప్రధానమంత్రి ఇట్స్ ఇంటర్నల్ ఇట్స్ పర్సనల్ అని దానికి సమాధానం చెప్తే, అదిగో ఇక్కడేమో సైలెంట్గా ఉంటారు, అక్కడికి వెళ్తే పర్సనల్ అంటారు, దొంగ జేబులు నింపడానికి ఈయన కవర్ చేసుకుంటూనే ఉంటాడు ఈయన అవినీతి అని ఘాటుగా కామెంట్ చేశారు. వేరేస్ శశి థరూర్ ద సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, కేంద్ర మాజీ మంత్రి, ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇవాళ మోదీ ట్రంప్ భేటీకి సంబంధించి. అని ఈ యువరాజుకి ఏమీ తెలియదన్న. ఆయన యువరాజు, ఆయన రాజు అనుకుంటాడు. తాత పేర్లు నాన్న పేర్లు అమ్మమ్మ పేర్లు చెప్పి రాజకీయాలు చేస్తే ఇలా ఉంటుంది. సాధారణ కార్యకర్త నుంచి పని చేస్తూ నలుగుతూ పైకి వస్తే తెలుస్తుంది దేశం ఎంత అయింది, దేశం ఉంటే ఆంతరిక భద్రత విషయంలో ఏ విధంగా వివరించాలి, అది అవన్నీ తెలుసుకో. అది బ్లడ్ లో ఉంటుందన్న విషయం, బ్లడ్ లో ఉంటుంది. ఇంక నేను దానికన్నా ఎక్కువ కామెంట్ చేయలేను. మరి ఆయన తిరిగారుగా దేశం అంతా, ఆయన చాలా చోట్ల జోడో యాత్ర చేశారు, చాలా మందితో కనెక్ట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని పాదయాత్ర చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి పాదయాత్ర చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. జోడో యాత్రలు చేసినా జూడో యాత్రలు చేసినా ఢిల్లీలో ఏమి ఇచ్చారన్నా, ఢిల్లీ ప్రజలు ఏమిచ్చారు? మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఏమొచ్చింది, మన జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఏ విధంగా ఫలితాలు వచ్చాయి? ఎన్ని యాత్రలు చేసినా లాస్ట్ తీర్థయాత్రలు పోయేదానికి సరిపోతుంది తప్ప దానికన్నా ఎక్కువ మాట్లాడకూడదు రాహుల్ గాంధీ గారి గురించి. కానీ దేశ విషయానికి వచ్చేప్పటికి నేను చెప్తున్నా రిషన్న, మనందరం ఒకటైన భావన రావాలి. దేశ విషయానికి వస్తే ఎవరైనా సరే మనకు అంటే పార్టీలు వేరైనా సరే, జెండాలు వేరైనా అజెండాలు వేరైనా మనమంతా ఒకటైన భావన మన ఇంటర్నల్ తగ్గుతుంది, మంచిది కాదని మీ ద్వారా. నేషనల్ మీడియా వ్యవహరించిన తీరు కూడా చాలా హుందాగా, అంటే అక్కడ దెర్ ఇస్ నో నెగిటివిటీ అట్ ఆల్. ఈ మొత్తం ట్రిప్లో
ఎక్కడా అది కనిపించలేదు. సో ఒక రాహుల్ గాంధీ మాత్రమే ఎందుకు అలా మాట్లాడారు అనుకుంటున్నారు మీరు విశాల్ గారు? రాహుల్ గాంధీ టెంపర్మెంట్ ఈ విషయంలో ఎందుకు అలా ఉందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఢిల్లీ రిజల్ట్స్ ఏమన్నా నెగిటివ్ ఫీల్ అయ్యారేమోనండి. వాళ్ళు 0 వచ్చింది కాబట్టి అది నేను అనుకుంటున్నా. అంటే ఇది మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కొంత పరిపక్వత రావాలండి. ఎందుకంటే మోడీ గారు ఈ రోజు తను వ్యక్తిగతంగా రాలేదండి. ఒక 140 కోట్ల ప్రజానికం తరపున వచ్చారు. ట్రంప్ గారిని కలిసినప్పుడు కూడా కంగ్రాచులేట్ చేసేటప్పుడు ఐ కంగ్రాచులేట్ ట్రంప్ అని చెప్పలేదు. నేను 140 కోట్ల తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అన్న మాట అన్నారు. అది ఎంత అంటే మనం అందరినీ టచ్ చేసేటువంటి అంశం అండి. భారతదేశంలో ఉన్నప్పుడు ఎవరైనా ఎలాంటి రాజకీయాలను చేసుకోండి, ఎంతైనా వ్యక్తిగతంగా చేసుకోండి, కానీ ఒక భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు ఏ రాజకీయ నాయకులు వచ్చినా విదేశ గడ్డ మీద వేరే గడ్డ మీద ఉన్నప్పుడు ఇంటర్నల్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఒకవేళ ఈ ద్వైపాక్షిక ఒప్పందాలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎత్తి చూపడం మనకు పార్లమెంట్ వేదిక కానీ ప్రజల దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి. అనేక వేదికల మీద ఇక్కడ వాటిని ఎప్పుడు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మన మీడియా కానీ ఇప్పుడు భారతదేశం కూడా అండి, ఇప్పుడు జనాలు సోషల్ మీడియా వేదికగా న్యూస్ చెప్పినా ఏది చెప్పినా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు, ఏది వాస్తవం దేనికోసం. మోడీ గారు వస్తున్నారు అన్నప్పుడు ఒక భారతదేశమే కాదండి, ప్రపంచం అన్ని దేశాలు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా మన వైపు చూస్తున్నాయి. అందులో రెండు భారతదేశం కానీ అతిపెద్ద ప్రజాస్వామ్యం కానీ అతి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్యం తీసుకుంటే అమెరికా మరియు భారతదేశము, ఈ రెండు అంశాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ద్వైపాక్షిక ఒప్పందాలు మనం ఇదే స్పెషల్ గా చెప్తూ ఉంటాం. సో ఒకటే విషయం ఏంటంటే మనకి మగా మిగా ఈ 2 వర్డ్స్ కనుక తీసుకుంటే వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం ట్రంప్ చెప్తారు. అంటే ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్తారు మగా, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మిగా అనే కొత్త అభివృద్ధి భావనను మనము ప్రవేశపెట్టాం. సో ఈ 2 విషయాలలో అమెరికా అధ్యక్షుడు అమెరికా గ్రేట్ గురించి మాట్లాడుతున్నాడు, భారతదేశం ప్రధానమంత్రి మన భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరికి వాళ్ళ దేశాలు ఇంపార్టెంట్, కానీ మన దేశం ఇంపార్టెంట్ అని చెప్పి వేరే దేశాలు మనం తక్కువ చేసే పరిస్థితులు లేవు. ఇంతమంది భాను గారు చెప్పినట్టు చాలా చక్కగా వివరించారు. మనం శాంతి కాముకులం, మన దేశం గురించి పాజిటివ్ గా మనతో సత్సంబంధాలు ఉన్నంత వరకు మనము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, మనకి ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. ఎవరో ఒకరు మన దేశం మీద కామెంట్ చేస్తే మోడీ గారు వెళ్ళి సముద్రం ఒడ్డు మీద కుర్చీ చేసుకుంటే వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది ఒక్క ప్రధానమంత్రి మోడీ గారే కాదు, 140 కోట్ల ప్రజల యొక్క దీవెన, ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అందుకే మోడీ గారు భారతదేశం కోసమే ఆలోచిస్తారు అన్నది చెప్పాలి. ఇక మిగతా సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ కామెంట్ ఇమిగ్రేషన్ మీద జరుగుతున్నది. ఇది మీ వేదికగా ప్రైమ్ న్యూస్ వేదికగా చెప్తున్నానండి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, లీగల్ గా ఉన్న అమెరికాలో ఎవరున్నా లీగల్ గా వర్క్ వీసా, స్టూడెంట్ వీసా, H1 వీసా సక్రమంగా హైదరాబాద్ లో వీసా కాన్సులేట్ కి వెళ్ళి వీసా తీసుకొచ్చి ఇక్కడ పనిచేసి ఏ వీసా దేనికోసం వస్తున్నామో మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి. స్టూడెంట్ వీసా అన్నప్పుడు స్టూడెంట్ వచ్చి స్టూడెంట్ గా చదువుకోవాలి, వాళ్ళ క్యాంపస్ యూనివర్సిటీలో జాబ్ చేసుకోవాలి, వాళ్ళకి పార్ట్ టైం 20 అవర్స్ ఇస్తారు. బయట చేస్తాము అంటే అది ఇల్లీగల్, అది మనం కూడా ఎంకరేజ్ చేయకూడదు జనరల్ గా. సరే అవసరాల కోసం ఏదైనా చేశారు ఇంత ముందుకు అంటే ఒకప్పుడు యాక్సెప్ట్ చేశారు, అదైనా తప్పే, కానీ చేయకూడదు అనే రూల్స్ ని అది చేస్తున్నారు. ఇక్కడ కూడా స్టూడెంట్స్ ని ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు, ఓన్లీ భయపడ్డాం అంతే. ఏంటంటే ఏమో అవుతుంది బేడీలు వేసి ఈ విమానాల్లో బేడీలు వేసేది అదే చెప్తానండి. అదొక విషయం క్లారిటీ చేస్తాను ఋషి గారు ఒక నిమిషంలో. బేడీలు ఎవరికి వేసారో ఒకసారి మీరు చరిత్ర చూసుకుంటే ఏ స్టూడెంట్ కి వేయలేదండి. ఒక గుర్తుపెట్టుకుని ఏ స్టూడెంట్ ని తీసుకొస్తే మన ప్రైమ్ 9 కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకి చెప్పమని చెప్పండి. బేడీలు ఎవరికి వేసారు అంటే ఇల్లీగల్ గా ఉంటూ, ఇల్లీగల్ గా అంటే వాళ్ళు అనధికార పత్రాలతో ఉంటూ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళండి, క్రిమినల్ ఉన్నవాళ్ళు. నేను మన సాధారణ లాంగ్వేజ్ లో చెప్తానండి, మన ఇంట్లో ఒక వర్కర్ ని ఒక మనిషినో పెట్టుకోవాలి, మన బిజినెస్ లో గానీ మన వ్యవసాయ క్షేత్రంలో గానీ ఒక పనివాడిని పెట్టుకోవాలనుకుంటే మనం వాడు మంచోడా కాదా చెక్ చేస్తాం. ఓకే, ఆ మనిషి దొంగ, వీడు పని చేయడు అని అనుకుంటే ఎవరు పెట్టుకోమండి. మన ఇంట్లో పెట్టుకోవాలంటే
ఆయన రెఫరెన్స్ తీసుకొని పెట్టుకుంటాము, మంచోడు అని తెలిస్తేనే కంటిన్యూ చేస్తాం. అలా కాకుండా వాడు గోడ దూకి వస్తాను మన ఇంట్లోకి వస్తామంటే మనం వెల్కమ్ చేస్తామా? చేయం కదా. అదే విధంగా ట్రంప్ గారు కూడా అదే అంటున్నారు, లీగల్ గా వచ్చిన వాళ్ళకి ఎలా ప్రాబ్లం లేదు, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి, క్రిమినల్ గా ఉన్న వాళ్ళకి వెతికి పట్టుకొని బ్యాక్ పంపిస్తున్నాడు, తీసుకెళ్లి ఏదో అటాక్ చేయలేదు, అది చేయలేదు. క్రిమినల్ ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలంటే క్రిమినల్ దీని మీద ఇంకా మాట్లాడదాం డీటెయిల్డ్ గా. సంజయ్ గారితో కూడా మాట్లాడుతాను. దోపిడీ చేసుకున్న క్రిమినల్స్ ని తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. తులసిరెడ్డి గారు నమస్కారం. ఏంటి మోదీ వెళ్ళొచ్చారు, అందరూ బ్రహ్మాండంగా ఉందని జై జై ధ్వానాలు పలుకుతుంటే మరి కాంగ్రెస్ ఎంపీ అలాగే ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ ఎందుకు మండిపడుతున్నారు? అక్కడ కూడా అదాని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా ఉంటే దేశంలో ఇంటర్నల్గా మనం మాట్లాడుకోవచ్చు కదా అనేది ఒకటి రాహుల్ గాంధీ మీదే కాస్త నెగిటివ్గా ట్రోల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఏం చెప్తారు? నా అభిప్రాయం ప్రకారం అయితే ట్రంప్ వచ్చేసి అమెరికాకు పోయిండకూడదు, ఈ పర్యటనే క్యాన్సిల్ చేసుకుండాలి. మోదీ గారు ముందు ఫిక్స్ అయిన పర్యటనే క్యాన్సిల్ చేసుకుండాలి. ఎందుకని? దానికి మొన్న 5వ తారీఖున జరిగిన డిపోర్టేషన్, ఇక్కడ చట్టవిరుద్ధంగా ఉన్న వారిని ఖచ్చితంగా ఏది మన దేశంలో పంపిస్తాం వాళ్ళని పంపించాల్సింది, దాంట్లో నో డౌట్. కానీ వాళ్ళను తీసుకొచ్చినటువంటి అమానుషమైనటువంటి విధానము అది వచ్చేసి మొత్తము భారత జాతికే భారతదేశానికే అది ఒక కలంకం అన్నమాట. చేతులకు బేడీలు వేయడమేంటి, వాళ్ళు వచ్చేసి బతుకుదెరువు కోసం ఏజెంట్ల మోసానికి బలి అయిపోయిన వాళ్ళు. ఇళ్లలో చాలా మంది వచ్చేసి 30 లక్షలు 40 లక్షలు ఏజెంట్లకు ఇచ్చిపోయిన వాళ్ళు వచ్చేసి బతుకు తెరువు కోసం ప్రయత్నం చేసి ఏజెంట్ల మోసానికి బలిగి ఉన్నటువంటి వాళ్ళను డెఫినెట్గా వచ్చేసి మనమైనా పంపిస్తాం, ఇల్లీగల్ గానాక వాళ్ళైనా పంపిస్తారు, ఏ దేశం పంపిస్తారు. కానీ పంపించే విధానం ఏమిటి? చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి 24 గంటల పాటు మిలిటరీ రవాణా విమానములో సుదీర్ఘ ప్రయాణం వచ్చేసి పశువులంతా హీనంగా వచ్చేసి తీసుకొస్తారా? ఏమి ఏ సమాజంలో ఉన్నాం? బేడీలు ఓన్లీ క్రిమినల్స్ కే వేశారని. తులసిరెడ్డి గారు నమస్తే అండి. మీరు రాహుల్ గాంధీని మీరు వెనకేసుకు రావడం కొంతవరకు మానభంగం చేసిన వాడు, దొంగలకు ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళకి మీరు ఎట్లా చెప్తారండి? ఇల్లీగల్ ఉన్న వాళ్ళకి అవమానకరమైన పరిస్థితుల్లో ఇల్లీగల్ ఉన్న వాళ్ళకి బేడీలు తప్ప మనం మీ ఇంట్లో 100 మందిని మీరు తీసుకోండి సార్, కాంగ్రెస్ పార్టీలో పెట్టుకోండి సార్, పెట్టుకోండి. బ్రెజిల్ వచ్చేసి నిరసన తెలిపే దమ్ము కూడా లేదు. ఏ మనకు విమానాలు లేవా? అంటే ఇప్పుడు మిగతా దేశాలు వాళ్ళ విమానాలు పంపించి తెప్పించుకున్నారు. ఇండియాలో తీసుకొచ్చాం సార్ ఈ రోజు. విలాస్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. విలాస్ గారు ఒక్క నిమిషం. విలాస్ గారు ఒక్క నిమిషం. కాదు, ఇప్పుడు వచ్చేసి మీ అభిప్రాయం మీరు చెప్పండి, నా అభిప్రాయం చెప్తాను. రైట్. కాబట్టి ఈ నేపథ్యంలో మిగతా దేశాలు, మనకంటే చిన్న దేశాలు, మెక్సికో, కొలంబియా, గ్వాటిమాలా, బ్రెజిల్ లాంటి దేశాలు కనీసం నిరసన తెలిపినాయి. మెక్సికోనేమో తన విమానాలు పంపించి తీసుకొచ్చింది. కానీ ఆ మేరకు వచ్చేసి తెప్పించలేవా? ఇంత పెద్ద దేశం వచ్చేసి వాళ్ళని వచ్చేసి డెఫినెట్ గా డిపోర్టేషన్ చేయాల్సిందే. మనమైనా చేస్తాం మన దేశంలో ఉండే వాళ్ళను. కానీ పద్ధతి ఇంత అమానుషంగా. సంజయ్ గారు ఒక్కసారి ఐ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్ ఆన్ దిస్. విలాస్ గారు ఒక్క నిమిషం. విలాస్ గారు వన్ సెకండ్. సంజయ్ గారు ఐ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. అంటే తులసిరెడ్డి గారు అన్నది వాళ్ళని ఓకే తప్పు చేశారు, అక్కడ ఉన్నారు, పత్రాలు సరిగ్గా లేకుండా అక్రమంగా ఉంటే ఎవరన్నా పంపించాల్సిందని వాళ్ళు మోడీ కూడా అన్నారు. కానీ తీసుకొచ్చే పద్ధతి మీద ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా సంజయ్ గారు? అంటే అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళని తీసుకొచ్చేప్పుడు వాళ్ళు యుఎస్ లాస్ ప్రకారంగా వాళ్ళు తీసుకొస్తున్నారట. మనకి బాధ కలిగించవచ్చు అది, బట్ వాళ్ళ పద్ధతి అది, వాళ్ళు చేసే విధానం అది. వాళ్ళు మనకే కాదు అన్ని దేశాలతో అలానే చేశారు. రెండో పాయింట్ చెప్తోంది ఏంటంటే మన విమానాలు పంపించి తెచ్చుకోవచ్చు కదా అని. అఫీషియల్ ఫిగర్స్ లేదా వేరియస్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ప్రకారం దాదాపు 8 లక్షలు 9 లక్షల మంది ఇండియన్స్ ఇల్లీగల్ గా ఉన్నారు. అంటే మన దేశం లాస్ వైలేట్ చేశారు వీళ్ళు. ఎవరు అక్కడికి వెళ్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దేశం పాస్పోర్ట్ విధానాలు కానివ్వండి, వేరే విధానాలు. భారత్ చెప్పిన లెక్క చాలా తక్కువ ఉంది. ఇంకా దాదాపు
ఇప్పటికి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా సుమారు 4,000 మంది ఎంతమంది ఉన్నారని చెప్తోంది. అది క్రిమినల్ యాక్టివిటీస్ అలాంటి చేసిన వాళ్ళండి. టోటల్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సంఖ్య యుఎస్ స్టాటిస్టిక్స్ వాటి ప్రకారం 8 లక్షలు 7 లక్షలు కొన్ని విధాలు 9 లక్షల మంది ఉంటున్నారు. వెరీ హై. సో 9 లక్షల మంది మన పాస్పోర్ట్ లాస్ మన చట్టాలు ఉల్లంఘించి ఇల్లీగల్ గా ట్రావెల్ చేయడం జరిగింది. పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగిందండి. తర్వాత వాళ్ళు వెళ్ళి వేరే దేశాల చట్టాలు వైలేట్ చేయడం జరిగిందండి. చేసి ఈ ప్రక్రియలో వాళ్ళు 30-40 లక్షలు ఖర్చు పెట్టారండి. సో మనం వెళ్ళి మన విమానాలతో ఇండియన్ ట్యాక్స్ పేయర్ మనీతో ఒక ఇండియన్ ట్యాక్స్ పేయర్ మనీతో 8 లక్షల మందిని రాబోయే రోజుల్లో మనం తీసుకురాగలమా? రావటం ఇండియన్ ట్యాక్స్ పేయర్ కి మనం చేస్తున్నది మంచా చెడా? ఇలాంటి నైతికమైనటువంటి అంశాలు ఉన్నాయండి. వీటిని కూడా చర్చించాలి. 1 సెకండ్ తులసిరెడ్డి గారు. అంటే ఇండియన్ ట్యాక్స్ పేయర్ డబ్బుతో మనం వచ్చేసి మొత్తం మిలిటరీకి ఖర్చు పెట్టడం కరెక్ట్ అన్నమాట. అయితే ఆ యాంగిల్ చూసుకుంటే దేశ గౌరవం కోసం వచ్చేసి ఇండియన్ ట్యాక్స్ పేయర్ దేశ ప్రతిష్టకు సంబంధించిన ఉంటుంది. రెడ్డి గారు మీతో నేను కోపాన్ని నేను అర్థం కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేయాలని చెప్పి ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, భాను గారు ఏదో మాట్లాడుతున్నారు మీతో. భాను గారు చెప్పండి. ఈ రోజు తులసిరెడ్డి గారు సీనియర్ నాయకులు వారు ఈ రోజు మాట్లాడేది ఇక పెదాల నుంచి మాట్లాడుతున్నారు తప్ప మనసు నుంచి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేయాలి, రాహుల్ గాంధీ డిఫెండ్ చేయాలని మాట్లాడుతున్నారు. ఏ విధంగా నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ కి ఏ విధంగా వారు దాని బాగా కానీ భానుగారు సాధారణంగా ఏదన్నా దేశాధినేత భానుగారు కాదు దేశాధినేత అక్కడ ట్రిప్ కి వెళ్ళినప్పుడు టూర్ కి వెళ్ళినప్పుడు ఒక నిమిషం కొంచెం ఆ ప్రోగ్రామ్ ని పాస్ చేస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారికి మన ప్రధానమంత్రి గారికి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇవన్నీ మీకు కనపడవా? అంటే మీరు రాహుల్ గాంధీ దగ్గర తీసుకోలేదని మీకు జీవితంలో జరగదు. మీరు రాసుకోండి, ఈ రోజు జీవితంలో జరగదు. అసలు క్యాన్సిల్ చేయాలంటున్నారు కదా భాను గారు. ఆ బాధ ఈర్షతో మాట్లాడి మేమేం చేయలేము. అందుకని మీకు ప్రతి చోట మారకపోతే ఏమి చేయలేము. ఢిల్లీలో హస్తీరాలో మీకు మారకపోతే మీ భాష ఇలాగే ఉంటే మీ ప్రవర్తన ఇలాగే ఉంటే దేశం మొత్తం మీకు జీరో. తులసిరెడ్డి గారు మరి మీకు వస్తున్న కోపం శశి థరూర్కి కాదు. తులసిరెడ్డి గారు మీకు వస్తున్న కోపం సీనియర్ లీడర్ శశి థరూర్కి ఎందుకు రాలేదు? ఆయన ప్రశంసలు కురిపించారు, బ్రహ్మాండంగా జరిగింది, ఇది ఇంకా భారతదేశానికి మంచి జరుగుతుందనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అనిపిస్తోంది అన్నారు శశి థరూర్. మరి ఈ ఆవేశం కోపం ఆయనకి ఎందుకు లేవు? ఆయన ఏఐసిసి పార్టీ ప్రెసిడెంట్ అయ్యే రేసులో కూడా ఆయన పోటీ చేసిన వ్యక్తి, ఉండాల్సిన వ్యక్తి. నాకు అవకాశం వచ్చి నేను పోయింది ఢిల్లీకి పోను కాబట్టి నేను కూడా పోటీ చేయలే. ఆయన వచ్చేసి నేను వచ్చేసి 40 ఏళ్ళ కిందట ఎంపీ అయినాను. ఈ రోజు వచ్చేసి ఆయన ఇప్పుడైనా వచ్చేమో నేను 40 ఏళ్ళ కిందట ఎంపీ అయిన నేపథ్య రాష్ట్ర మెంబర్గా. కాబట్టి ఇది ఒక్కొరి నాకు తెలిసి వచ్చేసి భారతీయునిగా మాత్రం నేను యాక్సెప్ట్ రాహుల్ గాంధీ ఒకవేళ యాక్సెప్ట్ చేసినా నా మనసు యాక్సెప్ట్ చేసి చెప్తున్నాను. ఈ విషయంలో మాత్రం అది తీసుకురా డిపోర్టేషన్ వచ్చేసి 100% చేయాల్సిందే. కానీ అమానిష్టం వాళ్ళ చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాలను వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చట్టం కూడా లేదు. ఇందాక సంజయ్ గారు అన్నారు కానీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి సంజయ్ గారు. చట్టం కూడా అక్కడ రిపబ్లికన్సే ఒప్పుకోరు అలాంటి చట్టం చేస్తానంటే. ఏది ఇలా బేడీలు వేసి లేకపోతే కాళ్ళకు సంఖ్యలు వేసి తీసుకెళ్తానంటే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిమినల్స్. సో సంజయ్ గారు, ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఇప్పుడు మోదీ లాంటి దేశాధినేత వెళ్తున్నప్పుడు కొంచెం పాజ్ ఇస్తారు కదా. బట్ రేపే మళ్ళీ 2 విమానాలు వస్తున్నాయి అంటే దాని పని అదే దీని పని ఇది అన్నట్టు ఆలోచిస్తుంది అమెరికా. ఇస్ దట్ ఓకే సంజయ్ గారు? ఒకటి తులసిరెడ్డి గారి ఆవేదన లేదా ఆయన కోపం ఐ కెన్ అండర్స్టాండ్ అండి. ఎందుకంటే మన కుటుంబాలు మన డిస్టెంట్ రిలేటివ్స్ లోనే చాలా మంది అక్కడ ఉండటం జరుగుతుంది. పొరపాటున వాళ్ళు ఏమన్నా అరెస్ట్ అయితే ఇట్లా వస్తారా అన్న భయం ఉండటం లేదా బాధ కలగటం వాస్తవమే. కాకపోతే ప్రాసెసెస్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, వాటి ప్రకారంగా వెళ్లాల్సి ఉంటుందండి.
ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పటి నుంచో అమెరికాకి కెనడాకి మనం చెప్తున్నామండి, ఇండియా నుంచి ఇల్లీగల్ గా వెళ్ళి అక్కడ ఇల్లీగల్ పనులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని మీరు డిపోర్ట్ చేయాలని మనం లిస్టులు పంపించామండి. ఈ రోజు వాళ్ళు పంపిస్తూ ఉంటే మనం వాటిని అపోజ్ చేయడం కరెక్ట్ కాదు. మీకు వాటిలో భయంగా ఉంటే, ఇట్లా తీసుకురావచ్చే పద్ధతి సరిగ్గా లేకపోతే దాని మీద మనం చర్చించాలి. అది కూడా చెప్పలేదు కదా మనం. ఇట్లా ఇప్పుడు మిగతా దేశాలు డిసెంట్ చెప్పాయి, మనం అది కూడా చెప్పలేదు. ఆన్ దట్ జైశంకర్ గారు ఇది సాధారణ ప్రక్రియ కదా, నేను ఆయన విమర్శించట్లేదు. ఈజ్ ద బెస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద కంట్రీ ఎవర్ సీన్. కానీ ఈ పద్ధతిని ఆయన కూడా పెద్ద ఏమీ వ్యతిరేకించలేదు కదా. అంటే ఈ అంశాల మీద ఉదాహరణకి మీరు కొలంబియా వాళ్ళు తీసుకోండి, మేము మీరు మిలిటరీ విమానాల్లో వాటిల్లో పంపించము అంటే మీకు దేశం మీద ఆంక్షలు విధిస్తామన్నాడు ట్రంప్. సో ఇవన్నీ ఎట్లా జటిలమైన సమస్యగా ఉన్నప్పుడు వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, స్క్రీన్ ముందు ఏం చేయాలి, స్క్రీన్ వెనకాల ఏం చేయాలి అన్న దాని మీద కూడా చర్చ ఉంటుంది కదండి. చర్చ జరగలేదంటాం ఎంతవరకు సమంజసం అన్నది నాకు ఇంకా తెలియదు. ఎందుకంటే 8 లక్షల మంది అందరూ క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉన్నారంటాం సబబు కాదు ఖచ్చితంగా. సో వాళ్ళని పంపించే విధానంలో కూడా కొంత తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు మాకు వచ్చే విమానాలు వాళ్ళు ఎలా పంపిస్తున్నారో కూడా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇది మా పద్ధతే, ఇది మా చట్టమే అంటే కనుక మన ఎన్జిఓ ఇప్పుడు దాని మీద ఈ పంజాబీ అక్కడ కేసెస్ వేయచ్చు. అమృత్సర్ లో ల్యాండ్ చేయడం ఏంటి అనేది అనే ఇది కూడా వ్యక్తం చేశారు. డిపెండ్స్ ఆన్ అంటే ఎవరు ఎక్కువ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో అక్కడికి ల్యాండ్ చేయడం జరుగుతుందండి. తర్వాత మిలిటరీ విమానాలు హ్యాండిల్ చేసే కెపాసిటీస్ ఏ ఎయిర్పోర్ట్స్ కి చాలా ఎయిర్పోర్ట్స్ లో ఉన్నాయి మనకి. కానీ అమృత్సర్ కి ఎందుకు వెళ్లారు అన్న దాని మీద అఫీషియల్ డెసిషన్ ఎందుకు జరిగింది అన్న దాని మీద కూడా మనం చూడాల్సి. కానీ ఒక్క పాయింట్ అండి, మీరు ఇందాక చెప్పినట్టు అమెరికా చట్టంలో ఇలా బేడీలు వేసి తీసుకురావటం అన్నది లేదు అంటే కనుక, నిజంగా అది కనుక వాస్తవమే అయితే కనుక ఈ పార్టీకి చాలా క్రిమినల్ సూట్స్ ఫైల్ అయ్యి ఉండేవండి అమెరికాలో. ఎంతో మంది ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ రిపబ్లికన్స్ కూడా ఇలాంటి చట్టాలు తెస్తే ఒప్పుకోరు అమెరికాలో అని. అదే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఒకవేళ డిపోర్టేషన్ చేసేప్పుడు బేడీలు సంఖ్యలు వేయటం తప్పు అని అమెరికా చట్టంలో కనుక ఉంటే ఈ పాటికి చాలా క్రిమినల్ ఫైలింగ్స్ జరిగేవండి. ఒకవేళ ఆ పాసిబిలిటీ ఉంటే కనుక మనం గమనించి ఆ పద్ధతి మనం అనుసరించవచ్చు. భాన్ గారు, మనకి రష్యా మంచి మిత్రదేశం, మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో, సోవియట్ యూనియన్ ఆ కాలం నుంచి కూడా. సో ఇవాళ మనం ఆయుధాలు అమెరికా నుంచి కొనాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాలు. సో ఈ ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల మనకి ఎప్పటి నుంచో మిత్రుడిగా, సరే అమెరికా కూడా ద్వైపాక్షికంగా ఇద్దరికి బాగానే ఉన్నా, రష్యా అంత నమ్మదగ్గ దేశమా కాదా అనే చర్చ ఎప్పటి నుంచో మనకు అనేక సందర్భాలు జరిగింది. సో రష్యాతో ఇప్పుడు మనకి ఏమన్నా కొంత ఇబ్బందులు వస్తాయా అనే డిస్కషన్ మొదలైంది వాళ్ళ ఈవినింగ్ నుంచి. అలాంటి పరిస్థితి రాదని అనుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం అనుసరిస్తున్నటువంటి విదేశీ విధానాల్లో రష్యాతో ఈ రోజు కాదు, అనేక సందర్భాల్లో మనకు అండగా నిలిచింది. అనేక సందర్భాల్లో భారతదేశానికి అండగా నిలిచినటువంటి రష్యా, అదేవిధంగా అమెరికా కూడా ఈ రోజు కొనుగోలు, ఇదంతా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది కొన్ని అమెరికా దగ్గర దొరుకుతుంది, కొన్ని టెక్నాలజీ అక్కడి నుంచి కొన్ని తీసుకుంటాం, రష్యాకి అవసరమైతే రష్యా దగ్గర తీసుకుంటాం. ఇద్దరిని కన్విన్స్ చేయగల సత్తా ఈరోజు భారతదేశానికి ఉంది అంటున్నా. ఈరోజు భారతదేశంతో కానీ ఇండియాతో కానీ ఎవరు వైరుధ్యం పెంచుకునే పరిస్థితిలో లేరు అంటున్నా. అంత స్ట్రాంగ్ అయిపోయింది ఎకానమీలో కానీ అన్నింటిలో. ఈరోజు భారతదేశం ఇది 140 కోట్ల మంది భారతీయులు చేసుకుంటే అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్న డెవలపింగ్ కంట్రీనే చదువుకుంటున్నాం. ఈరోజు డెవలప్డ్ కంట్రీగా మారిపోయింది భారతదేశం ఈరోజు. కాబట్టి అందరు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. భారతదేశంతో కయ్యానికి కానీ ఎవరు వచ్చే అవకాశం లేదు. అందరూ మనతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు తప్ప ఎవరు మనతో గొడవ పెట్టుకునేదానికి లేదు. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో ఇప్పుడు టీం, ఇంతకుముందు నేను చెప్పాను కదా, టీం వర్క్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ టీం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని చెప్పి భారతదేశ ప్రజల నుంచి అనేక ప్రశంసలు అందుకుంటున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ అండ్ అజిత్ దోవల్ గారు కానీ మన ప్రధానమంత్రి గారు కానీ అందరూ ఇది టీం వర్క్ లో ఈ సక్సెస్ కారణం అని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి, అందుకని ఇంతకుముందు నేను చెప్పాను కదా, తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు, ఇమీడియట్ ఇన్స్టెంట్ గా వచ్చేది కాకుండా దీర్ఘకాలికంగా భారతదేశానికి ఏది మంచిది, ఏది చేస్తే మంచిదో ఆ పద్ధతిలోనే ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అండ్ టీం పనిచేస్తోందని చెప్పి నేను భావిస్తున్నాను. తులసిరెడ్డి గారు ఇవాళ ప్రధాని ఒక మాట అన్నారు, మేము న్యూట్రల్ అంటారు చాలా విషయాల్లో, మేము న్యూట్రల్ కాదు, ఎక్కడ మంచి ఉందో ఎక్కడ పీస్ ఉందో అటువైపు మేము ఉంటాము అని. ఉక్రెయిన్ విషయంలో ఇప్పుడు అమెరికా వైపు యాక్చువల్గా ఏదైతే నాటో దళాలు వాటికి సపోర్ట్ చేస్తున్నప్పుడు రష్యా వైపు మనం వెళ్ళిపోవాలి.
ఉక్రెయిన్కి వ్యతిరేకంగా. కానీ మనం అలాంటి స్టాండ్ తీసుకోలేదు. అలా అనేక అంశాల్లో నిలబడ్డాం. ఇలాంటి విషయాలను కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ, అంటే అక్కడ మోదీ అవనివ్వండి ఎవరైనా అవనండి, భారతదేశం యొక్క స్టాండ్ని కూడా ఎందుకు మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు? మంచి జరిగినప్పుడు మంచి అంటాం, అవమానం జరిగినప్పుడు అవమానం అంటాం. కాబట్టి మనం వచ్చేసి మంచి జరిగి మనకు వచ్చేసి మన గర్వకారణం ఉన్నప్పుడు గర్వకారణం అంటాం, అవమానం జరిగినప్పుడు అవమానం అనాలా. లేదు వచ్చేసి ఇంకా ప్రతిదానికి వచ్చేసి తప్పట్టు కొట్టేదానికి కాదు కదా. కానీ ఈ రోజు కాదు, ఈ రోజు మీరు చెప్పండి. ఇదే చైనా వాళ్ళు వచ్చేసి డిపోర్టేషన్ ఈ విధంగా చేసింటే చైనా వాళ్ళను చేసినారా? నాకు తెలిసి చేసిండే శక్తి లేదు అమెరికాకు. మన భారతీయులు చేసినట్టుగా పశువులు దోలినట్టు చైనా వాళ్ళను చేసింటే కన్నా అప్పుడు ఎవరు బలవంతులు? నిజంగా మన బలవంతులమా వచ్చేసి చైనా వాళ్ళని పంపించమని చెప్పండి తెలిసినది ట్రంప్కు. ఆ విధంగా అక్రమంగా ఉంటారు. నాకు తెలిసి ఆ విధంగా పంపించిన పరిస్థితిగా వాళ్ళు పంపించలేదు. పంపించినా ఆ విధంగా వచ్చేసి పంపించే పరిస్థితి ఉండదు. అండ్ ఇంకోటి తులసిరెడ్డి గారు, ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే కామెంట్ చేశారో, చైనా పొగుడుతున్నారు తెలుసా మీరు? మన మోడీ గారి గురించి, భారతదేశం గురించి ఇదే పని. ఏందన్నా మన కంట్రీ గురించి మాట్లాడండి, భారతదేశం గురించి మాట్లాడండి, మన వైభవం గురించి మాట్లాడండి. అంటే చైనా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ నోట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి డిబేట్స్ లో వచ్చి ఆ చైనా అంటే సవాల్ విసురుతున్నారు. మీరేమన్నా మంచిది కాదన్నా. రాహుల్ గాంధీ చేస్తే సంజయ్ గారు ఒక నిమిషం. భాను గారు చెప్పండి దానికి మాత్రం దేశాన్ని బలం పెట్టచ్చు, చెప్పండి మాత్రం పెట్టలేవా? సంజయ్ గారు సంబంధించిన లీడింగ్ టెలికమ్యూనికేషన్ కంపెనీ తులసిరెడ్డి గారు, సంజయ్ గారు ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మాత్రం శక్తి ఉంది. సంజయ్ గారు చిన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండి. చైనా టెలికమ్యూనికేషన్ కంపెనీకి చెందిన కంపెనీ ఓనర్ డాటర్ హూ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ అమెరికా నుంచి వయా కెనడా నుంచి చైనాకి వెళ్తూ ఉంటే కెనడాలో ఆవిడని అరెస్ట్ చేసి ఒక 4 నెలల రోజులు జైల్లో పెట్టడం జరిగిందండి. ఇది మనకే కాదు అన్ని మేజర్ పవర్స్ కి జరుగుతోంది. ఇప్పుడు డెన్మార్క్ మీద డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తా అంటున్నారు, గ్రీన్లాండ్ ఇవ్వకపోతే. నిజంగా చూస్తే వేరే దేశ టెరిటరీని తీసేసుకుంటున్నా అంటున్నారు ఆయన. సో ఇన్ని పెద్ద దేశాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో మన ప్రభుత్వాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయండి. ఆ చిన్న ఫ్యాక్చువల్ పాయింట్ తీసుకొస్తా అంతే. థ్యాంక్ యూ సంజయ్ గారు, చాలా చక్కగా వివరించారు. ఋషి గారు, ఐ వాంట్ యాడ్ 2 పాయింట్స్ అండి. విమర్శ ఎప్పుడైనా సహేతుకంగా ఉండాలండి. అంటే విమర్శని మనము దాన్ని ఆలోచించే విధంగా ఉండాలి. తులసిరెడ్డి గారు మంచిగా విమర్శ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, మనం డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొచ్చు. నేనే ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అసైలం అని అంటే వీసా అండి, అది అసైలం ప్రాసెస్ లో ఉంటది, శరణార్థులుగా రావచ్చు. అంటే నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పారు 30-40 లక్షలు 50 లక్షలు బ్రోకర్లకు ఇచ్చి నష్టపోయి వాళ్ళు వచ్చారని. సో ప్రాబ్లం ఏంటంటే అండి, అమెరికాలో బెటర్ లైఫ్ ఉంటుంది అనేది ఒక ఆశ, అందరికీ తెలిసిన విషయం ప్రపంచంలో. సో అమెరికాకి రావాలని చాలా విధాలుగా ట్రై చేస్తారు, విజిటింగ్ వీసా అని చాలా విధాలుగా ట్రై చేస్తారు. ఒకవేళ కుదరకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ చూసుకుంటారు. మన తెలుగు వాళ్ళు మన సౌత్ సైడ్ కొంచెం తక్కువ అండి కంపేర్ టు మన వాళ్ళంతా. ఎవరైతే పంజాబ్ కానీ వేరే కొన్ని రాష్ట్రాల పేర్లు తీసుకుంటే కనుక వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం లేకపోయినప్పుడు డ్రైవర్లు గాను దానికోసం ఒకప్పుడు అవసరం ఉంది. ఒక 50-60 ఏళ్ళ కింద ఏంటంటే ఈ దుబాయ్ కానీ వేరే దేశాల్లో కూడా డ్రైవర్స్ కొరత కానీ ఇది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే అప్పుడు వీసాలు ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళు ఒకప్పుడు, ఉమెన్ కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ అమెరికా కానీ వేరే కంట్రీస్ కానీ. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ బెటర్ లైఫ్ బెటర్ గా ఉంటుండే కాబట్టి అందరు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత స్టాప్ చేయడం జరిగింది. సో దీనికి వే ఏంటంటే అమెరికా ఏంటంటే గ్రేట్ కంట్రీ ఎందుకు అంటారంటే, నీకు ఎక్కడన్నా ప్రాణహాని ఉంది ఒక దేశంలో కానీ లేకపోతే ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు నేను బతకలేను అక్కడ, నేను బతకడానికి వస్తాను అని అసైలం అంటారు. అంటే శరణార్థి అనే వీసా తీసుకొని రావడానికి అవకాశం. నువ్వు అక్కడ ఏ లెటర్ తీసుకున్నా ఉంటుంది. మీరు పంజాబ్ లో కానీ ఇంకేదన్నా ఉంటే అని నువ్వు పక్కింటోడితో గొడవ అయినా కూడా ఒక కేసు ఫైల్ చేసుకొని నీ మీద కేసు ఉంటే ఆ కేసు పట్టుకొని నువ్వు అమెరికా దాకా గొడవకు వచ్చాక నాకు ఈ కేసు ఉందని చూపిస్తే నీకు మంచి వీసా ఇచ్చేసి మొన్న ప్రభుత్వం వాళ్ళు గిఫ్ట్ కార్డులు ఇచ్చేసి హోటల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి అమెరికాలో ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా
బర్డన్ అయింది. మాలాంటి ఎవరైతే ట్యాక్స్ పే చేస్తూ సక్రమంగా ఉన్న వాళ్ళకి ఫేస్ అయింది. Okay. ఎవరైతే స్టూడెంట్స్ మంచిగా లక్షలు అప్పు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు లోన్లు తీసుకొని వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లకి ఈ రోజు ప్రాబ్లం జరుగుతుంది. సో ఇక్కడ 2 విధాలుగా ఆలోచించాలండి. లీగల్, ఇల్లీగల్ అనే 2 టర్మ్స్. ఎవరైతే స్టూడెంట్స్ కానీ H1B వీసా కానీ L1 L2 ఏదైతే వర్క్ వీసాల మీద వస్తున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు అంటే వీసా అయిపోయిన వాళ్ళు, ఇట్లా అక్రమంగా మార్గంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్న ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఉంటున్నారు. 8 లక్షల మంది అయ్యారంటే మీరు ఒకసారి ఆలోచించండి. అందులో ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు లేదా అటాక్లు చేసే వాళ్ళ మీద ఏ ఒక్క కేసు ఫైల్ అయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా అంటే అలాంటి వారికి పేపరే లేదు, అధికారిక పత్రాలే లేవు. అలాంటి వాళ్ళకి నువ్వు ఏ కోశాన వాళ్ళని మంచిగా చూసుకోవాలా అని ఎలా చెప్తామండి? ఓకే సరే, ఓకే. ఇప్పుడు 104 మందిని తీసుకొచ్చారు. కొత్త అంటే వాళ్ళని అరెస్ట్ చేసే విధానము తప్పు పట్టినాం, కానీ మనం ఎందుకు వాడు ఇల్లీగల్ గా ఉన్నాడు? ఎప్పుడైతే జనవరి 20 కానీ ముందు ఎలక్షన్స్ ముందు ట్రంప్ చెప్పాడు, ఇల్లీగల్స్ వచ్చిన బార్డర్ దూకి వచ్చిన వాళ్ళని నేను పంపిస్తాను, నేను ఉంచాను అని ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 104, రేపు 15వ తారీఖు నాడు 500 మంది వరకు ఇంకో ఫ్లైట్ వస్తుంది. నేను ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళు, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఇప్పుడైనా బుట్ట అన్ని చదువుకొని రావచ్చు అండి. వాళ్ళకి దొరకడం ఎందుకు, దొంగతనం చేయడం ఎందుకు, కేసులు పెట్టుకోవడం ఎందుకు? వాళ్ళకి దొరికిన తర్వాత ఇదే టైంలో సంజయ్ గారు, యూకే ఒక ఆఫర్ ఏంటంటే స్టూడెంట్స్ కి మీరు రండి, ఇక్కడ చదువుకోండి, అలాగే ఉద్యోగాలు కూడా చేసుకోండి అంటున్నారు. అలాగే కొన్ని స్టాటిస్టిక్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సంజయ్ గారు ప్రెజెంట్ చేస్తున్న స్టాటిస్టిక్స్ చూస్తే అండి స్క్రీన్ ఇవ్వండి. యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ టాప్ 10 కంట్రీస్ అండి. మన దేశం ట్రేడింగ్ చేసే దేశాలతో వాణిజ్యం చేసే దేశాలు ఇవన్నీ టాప్ 10 కంట్రీస్ అండి. ఈ టాప్ 10 కంట్రీస్ తీసుకుంటే అన్నిటితో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉందండి. కేవలం అమెరికాతోనే మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే ఓన్లీ అమెరికాకి మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాము, ఇంపోర్ట్స్ తక్కువ తెచ్చుకుంటున్నాం. మిగతా అన్నిటి దగ్గర దేశాల నుంచి, ఉదాహరణకి చైనా నుంచి మనకి ట్రేడ్ డెఫిసిట్ $85 బిలియన్ ఉందండి. అంటే మనం కేవలం $16,000 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు $100 బిలియన్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే. సో కాబట్టి మన ఎకానమీ అన్నది ఏదైతే ఉందో అది అమెరికాతో బాగా ముడిపడి ఉందండి. కేవలం భారతదేశం ఎకానమీనే కాదు, వివిధ రాష్ట్రాల ఎకానమీ కూడా అమెరికాతో సాఫ్ట్వేర్ రిలేషన్స్ బాగా ఉండటం వల్ల హైదరాబాద్, తెలంగాణ ఎంతో బాగుపడ్డాయండి. సో ఇటువంటి తరుణంలో మనకి అడపాదడపా కొన్ని డిసప్పాయింటింగ్ సంఘటనలు జరుగుతాయండి. ఉదాహరణకి మొన్న ఈ డిపోర్టేషన్ విషయాలు కానీ అవి కానివ్వండి. వాటి మీద మనం ప్రతిస్పందించేప్పుడు ఈ $77 బిలియన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, మన తెలంగాణ తెలుగు ప్రజలు దీని నుంచి చాలా బాగుపడుతున్నారు కదా. అటువంటి తరుణంలో మనం ఎట్లా ప్రతిస్పందించాలి? వాళ్ళ ఉద్యోగాలు పోయేట్టు మనం ప్రతిస్పందించాలా, లేదా వాళ్ళ ఉద్యోగాలు ఉంచుతూ మన ఆత్మగౌరవం ఎలా కాపాడుకోవాలి అన్న దాని మీద ఆలోచించాలా? సో ఈ ప్రతిదానికి ఒక కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుందండి, అండ్ చెప్పే విధానాలు ఉంటాయండి. సో మనం అమెరికాతో వాణిజ్యంగా ఇంత లాభం చెందుతున్న తరుణంలో ఏ అంశాల మీద మనం వాళ్ళతో విభేదించాలి, ఏ అంశాల మీద మనం వాళ్ళతో వ్యతిరేకించాలి లేదా కలిసి పనిచేయాలి అనే దాని మీద చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందండి నా ఉద్దేశంలో. అది చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మీరు స్టాటిస్టిక్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విలాస్ గారు థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు ఏమైనా చెప్తారా ఫైనల్ గా బిఫోర్ కన్క్లూజన్? వారు చెప్పినట్టు నేను ఏకీపిస్తా. అంశాల వరకు ఉండాలి. ఏ అంశానికి అంశం, వాణిజ్యమే, గౌరవమే, అవమానమే. కాబట్టి ఆ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. కాబట్టి ఇక్కడ అవమానం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా నిరసన ఉండాలంటాను. రైట్. వాణిజ్యమే అక్కడ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాల్సింది. భానుగారు అంతే కదా, అంటే మన భారతదేశం యొక్క ఖ్యాతి విషయంలోనో లేకపోతే గౌరవం విషయంలోనో తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మనం అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి దాదాపుగా అభివృద్ధి చెందేసిన దేశం, ఇంకా మాట్లాడితే రేపు 5th ఎకానమీ నుంచి 3rd ఎకానమీకి కూడా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాము. అయితే ఎక్కడన్నా భారతీయులకి ఏ దేశం నుంచైనా అవమానం జరుగుతున్నా, గౌరవభంగం జరుగుతున్నా, నష్టం జరుగుతున్నా ఆ డిసెంట్ అయినా చెప్పాలి అనేది నాకు అర్థమైన విషయం తులసిరెడ్డి గారి నుంచి. భానుగారు? ఖచ్చితంగా
భారతీయులకు ఎక్కడ అవమానం జరిగినా ఖచ్చితంగా దానికి ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. Right. అదేవిధంగా భారతదేశ ఆంతరంగిక విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా గౌరవంగా వ్యవహరించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ భాను గారు, తులసిరెడ్డి గారు, విలాస్ గారు అండ్ సంజయ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ పవర్ ప్లే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.